బ్యాక్ టు న్యూస్. ఏలూరు జిల్లా దెందులూరులో ఫ్లెక్సీ వార్ ఆసక్తి రేపుతోంది. షర్మిలా టూర్ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆలపాటి నరసింహమూర్తి స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను కొంతమంది తొలగించారు. తొలగింపు వెనుక వైసీపీ కుట్రే ఉందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందంటున్న నరసింహమూర్తి తనయుడు వెంకట్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఈరోజు ఏలూరు రానున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే ఆమె వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సుఖీభవ కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపం వద్ద ఫ్లెక్స్ల రగడ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. ఒకళ్ళు ఫ్లెక్స్లు ఒకళ్ళు చింపేశారు, లేకపోతే తీసేశారు అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రగడ జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతుంది ఎవరైతే ఫ్లెక్స్లు తీసేసినటువంటి ఉన్నారో వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సార్ చెప్పండి, అంటే ఈ ఫ్లెక్స్లు రగడ ఎందుకని ఇలా జరుగుతుంది? ఏమంటే నియోజకవర్గంలో ఫ్లెక్సీల రాజకీయం అనేది కొత్త ఏం కాదు. మేము వైసీపీలో ఉండగా ఒకప్పుడు కూడా ఇలాగా ఎక్కువ ఫ్లెక్సీలు కట్టామని చెప్పి ఫ్లెక్సీలు చింపేశారు. జనరల్గా అందరికీ అర్థమైన విషయం ఏంటంటే, మనకే కాదు రాష్ట్రం మొత్తం అర్థమైన విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేల్చగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళందరికీ అసంతృప్తి చెంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్న దెందులూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఇక్కడ చిల్లర మల్లర కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి నియోజకవర్గంలో ఉన్న, ఎందుకంటే ఇప్పుడు ఓటు చేల్చగలిగిన ఆలపాటి నరసింహమూర్తి గారి ఫ్లెక్స్లన్నీ చింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దమ్ముగా ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు కానీ, అబ్బాయి చౌదరి ఓటు కానీ, రామచంద్రరావుకు సంబంధించిన మనుషులు కానీ తిరిగి వెనక్కి రాక్కోగలిగింది ఆలపాటి నరసింహమూర్తి గారి వర్గం ఒక్కటే. ఆయన ఎక్కడైనా పోటీ చేస్తే తక్కువ 20 నుంచి 25,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి. లాస్ట్ టైం గట్టిగా గెలిచి 15,000 ఓట్లు గెలిచారు. ఆ ఓటమి భయంతో కేవలం అధికార పార్టీ వాళ్ళు కొంతమంది తొత్తులతో కలిసి దీని వెనకాల ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఒకవేళ మా పార్టీ వాళ్ళు ఉంటే ఎలా చేశారు, ఎవరు చేయించారో మొత్తం అందరికీ తెలుసు. అధికార పార్టీ వాళ్ళు భయంతో చేయించిన పని ఇది. సరే, అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. అంటే ఇదే ప్రాంగణంలో ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదని ఏమన్నా ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయకూడదని లేదండి, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాలంటే మా పార్టీలో మాకు కుమ్ములాటలు పెట్టగలిగిన ఏకైక నాయకుడు ఈ నియోజకవర్గంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజస్థాన్గానే ఉంది. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ రాయల్టీని, రాజస్థాన్ని నేర్పించి వెళ్ళారు. మాకు ఈ కుమ్ములాటలు ఉండవు. ఏదేమైనా ఈరోజు మేము మీ పార్టీ మీటింగ్ సక్సెస్ చేయాలి. షర్మిల గారికి ఏలూరు జిల్లా అంటే ఏంటో, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పుట్టినిల్లో మేము చూపిస్తాం. ఆ పార్టీ ఎన్ని గొడవలు పెట్టి పార్టీ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలని చెప్పినా సరే మేము పార్టీ మీటింగ్ డిస్టర్బ్ అవనేమో ఈరోజు మీటింగ్ సక్సెస్ చేసి తీరుతాం. సరే, అంటే ఇప్పటికే అబ్బాయి చౌదరికి సంబంధించి ఎవరైతే మీ నాన్నగారు ఆలపాటి నరసింహమూర్తి గారు తీవ్రమైన ఆరోపణలు చేసి ఉన్నారు. అంటే ఇదే నేపథ్యంలో ఈ ఫ్లెక్స్లు కూడా ఎవరు చింపారు అనేది క్లారిటీగా మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఎవరు చింపారు అనేది ఎవడండి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఏ తాగుబోతాడని చింపుతాడు, అది కాదు కదా. ఎవరు చింపించారనేది ఇంపార్టెంట్. చింపించింది ఎవరంటే పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ నాయకులు, ముఖ్యంగా అబ్బాయి చౌదరి మనుషులు చింపిస్తారు. ఎందుకంటే డైరెక్ట్గా 20,000 ఓట్లతో అబ్బాయి చౌదరి ఈ నియోజకవర్గంలో ఓడిపోతున్నాడని ఆయన పార్టీని వదలకముందే జోష్యం చెప్పారు. ఆ పార్టీ విధానాలు నచ్చక తిరిగి కన్నతల్లని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ భయంతోనే వాళ్ళే చింపించారు. మా పార్టీలో కూడా ఎవరు చింపించారు మాకే కదా అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చిల్లరమల్ల నాయకులు మా పార్టీలో కూడా లేకపోలేదు. కానీ అలాంటి వాళ్ళ గురించి పార్టీ పెద్దగా పట్టించుకోదు. పార్టీ ఇలాంటి చిన్న విషయాల వల్ల డిస్టర్బ్ అవ్వదు, మీటింగ్ డిస్టర్బ్ అవ్వదు. షర్మిల గారి మీటింగ్ని కానీ, షర్మిల గారి నాయకత్వం కానీ ఇలాంటి చిల్లర విషయాలతో డిస్టర్బ్ చేయలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుంచుకుంటే మంచిది. ఇది పరిస్థితి. ఏదైతే ఇటు వైఎస్ షర్మిల వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు మొత్తం కూడా వైఎస్ షర్మిల సంబంధించి ఫ్లెక్స్లు, స్వాగత ఫ్లెక్స్లు అయితే ఏర్పాటు చేసి ఇదే నేపథ్యంలో ఎక్కడైతే ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణం వద్ద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఆలపాటి నరసింహమూర్తి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఫ్లెక్స్లు ఉన్నాయో ఆ ఫ్లెక్స్లన్నీ కూడా సింపేయడం, అదేవిధంగా తొలగించడం జరిగింది రాత్రిపూట. ఇదే నేపథ్యంలో ఎవరైతే ఆలపాటి నరసింహమూర్తి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటు కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు చేయలేదు. కానీ ఎవరైతే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే అబ్బాయి చౌదరి ఉన్నారో అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన మనుషులే ఈ ఫ్లెక్స్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా తీసేయడం జరిగిందని చెప్పేసి ఆలపాటి నరసింహమూర్తి సంబంధించినటువంటి వర్గం వారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.